నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లోని 6వ ఫ్లోర్లో భేటీ కానుంది. ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత ప్రారంభం, భూముల విలువ పెంపు అంశం, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల కార్యక్రమాలపై కేబినెట్లో చర్చించనున్నారు. విద్యుత్ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన కొత్త డిస్కంతో పాటు ఇతర డిస్కంల ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇక మరింత సమాచారం కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లోని 6th ఫ్లోర్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎడ్యుకేషన్ ఇయర్ ఇప్పుడు ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఇయర్ లోనే ఏదైతే స్కూళ్ళకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి ఏదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అంశంపై ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశము ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ఫీజు నియంత్రణ చట్టంపై కూడా ప్రభుత్వం ఈ రోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా సెక్రటేరియట్ వర్గాల నుంచి కూడా అయితే మనకు సమాచారం కూడా అందుతుంది. అలాగే ఇక విద్యుత్ శాఖపై నూతనంగా ఏర్పాటు చేసిన కొత్త డిస్కామ్ అలాగే ఇతర డిస్కామ్లకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులపై కూడా ఏదైతే ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది వేసవికాలం చివరి, ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి వినియోగం ఉంది, సో ఇంకా ఏ మేరకు వినియోగం అవసరం ఉంది, సో ఇప్పటివరకు ఎలాంటి వినియోగం జరిగింది, ఇవన్నీ అంశాలపై కూడా చర్చించి సో విద్యుత్ సంబంధించి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి కూడా తెలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో పాటు ప్రధానంగా జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వైభవ దినోత్సవం సందర్భంగా ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి రెండో విడత ప్రారంభం అలాగే భూములకు సంబంధించిన విలువ పెంపుపై కూడా ఈ రోజు కేబినెట్ లో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల కార్యక్రమాలపై కూడా చర్చించనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక ఈ ఏడాది కేబినెట్ లో చర్చించి తీసుకునేటువంటి నిర్ణయాలు ఇక మరికొన్ని కూడా కీలకమైన నిర్ణయాలు కూడా ఉన్నాయి. అందులో ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కేటాయింపుపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై కూడా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది, సో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో అని చెప్పి కూడా ఈ వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై అక్కడ ఉన్నటువంటి కేంద్రాలపై అక్కడ ఎలా జరిగింది, సో దీనికి సంబంధించి ధాన్యం కొనుగోలు ఏ మేరకు జరిగింది, ఎంత మేరకు డబ్బులు ఇవ్వడం జరిగింది, రైతుల ఖాతాలో ఎంత మేరకు వెళ్ళింది, సో ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నిటిపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో రానున్నటువంటి ఎడ్యుకేషన్ ఇయర్ కాబట్టి ముఖ్యంగా ఈ స్కూళ్లకు సంబంధించిన అంశంపై ప్రధానంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఫీజు నియంత్రణ చట్టం కావచ్చు, అలాగే ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో, కాలేజెస్ లో పెట్టేటువంటి లంచ్, బ్రేక్ఫాస్ట్ సంబంధించి మాత్రం కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.